తనికెల భరణి గారు సురభి వాళ్ళతో కలిసి బాలనాగం నాటకంలో మాయల పకీర్ వేషం చేశారు. అంటే ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఆలోచించండి. సో వాళ్ళు ఇప్పుడు ఈ నాటక రంగాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా? అంటే మీకు అందులో ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందా ఎవరైనా మీన్స్ యాక్టర్స్ లో? నాటకమే ఒక మాధ్యమం. నాటకం ద్వారానే సినీ రంగానికి వచ్చిన ప్రముఖులు చాలా మంది ఉన్నారు. అవును, రచయితలుగా, అప్పట్లో చాలా నటులుగా, రచయితలుగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడే కాదు, పాత తరం నుంచి కూడా అవును. గొప్ప గొప్ప నటులు, రచయితలందరూ కూడా ముందు నాటకాలు చేసేవాళ్ళు, నాటకాలు రాసేవాళ్ళు. తర్వాత సినీ రంగానికి వచ్చి ఆత్రేయ గారు మొదట నాటకాలు రాశారు, తర్వాత సినిమా రంగానికి వచ్చారు. అలానే మనకు తెలిసిన తరంతో చూసుకున్నట్టయితే దివాకర్ బాబు గారు, ఆయన మొట్టమొదటి రాసిన నాటకాలు, ఆ తర్వాత సినిమా రంగానికి వచ్చారు. తనికెల భరణి గారు, ఎల్బి శ్రీరామ్ గారు, వీళ్ళందరూ ముందు నాటక రంగంలో విశేషంగా కృషి చేసి ఆ తర్వాత సినిమా రంగంలో అవకాశం తీసుకొని సినిమా రంగంలో చేశారు. ఎంవిఎస్ హరనాథరావు గారు అద్భుతమైన నటుడు, అద్భుతమైన దర్శకుడు, అద్భుతమైన రచయిత. ఆయన వాళ్ళ నాటకాలన్నీ చూసిన వాడిని. వాళ్ళందరితో కొంత జర్నీ చేసిన అవకాశం కూడా నా అదృష్టం కలిగింది. ఎంవిఎస్ హరనాథరావు గారితో నాకు మంచి బంధం ఉంది. ఆయన నా గురువు గారు లాంటి వాడు ఆయన. అలాగే తనికెల భరణి గారితో ఇప్పటికీ నాకు ఆయన ఆశీస్సులు ఉన్నాయి. నా నాటకం చూశారు ఆయన, నా వర్క్ తెలుసు. అట్లనే ఎల్బి శ్రీరామ్ గారు, వీళ్ళ అందరూ కూడా, అంటే వీళ్ళు సినిమాలో సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళ మొట్టమొదటి పునాది నాటక రంగం. అయితే వీళ్ళెవరు కూడా నాటకాన్ని మర్చిపోవాలా, ఇప్పుడు కూడా చేస్తుంటారు అంటే ఉన్నారు, చేస్తున్నారు. అయితే సినిమా రంగంలో ఎలా ఉంటుందంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత టైం దొరకదు, ఆర్టిస్ట్ గా టైం దొరకదు. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు మొదట నాటకం చేసిన వాళ్ళే, నాటక రంగంలోనే బాగా కృషి చేసిన వాళ్ళే. సినిమా రంగానికి వచ్చిన తర్వాత నాటకం చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది, టైం ఇవ్వలేదు. తనికెల భరణి గారు కూడా ఒకప్పుడు అద్భుతంగా సినిమా స్టేజీ మీద అద్భుతంగా బిజీగా ఉండేవాడు. సినిమా రంగానికి వచ్చిన తర్వాత నాటకం రాయటం కానీ నాటకం చేయడం కానీ తగ్గింది. అయితే ఇప్పటికీ తనికెల భరణి గారు నాటకం చేయాలని కోరుకుంటారు, ఎల్బి శ్రీరామ్ గారు చేయాలని కోరుకుంటారు. తనికెల భరణి గారు సురభి వాళ్ళతో కలిసి బాలనాగం నాటకంలో మాయల పకీర్ వేషం చేశారు.